పులివెందులలో టీడీపీ గెలిచింది. జెడ్పీటీసీ ఉప ఎన్నికలలో టీడీపీ విజయంతో ఇప్పుడు జగన్ ఇలాకలో కొత్త లెక్కలు మొదలయ్యాయి. అప్రజాస్వామ్యకంగా టీడీపీ గెలిచిందని వైసీపీ నేతలు ఆరోపిస్తుండగా టీడీపీ మాత్రం ఇప్పుడే పులివెందులలో స్వేచ్ఛగా ఎన్నికలు జరిగాయని చెబుతుంది. టీడీపీ గెలుపుతో పులివెందులలో నెక్స్ట్ రాజకీయాలపైన అంచనాలు మొదలయ్యాయి. ఏపీ రాజకీయాల్లో పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల ఫలితాలు చర్చాంశనీయంగా మారాయి. వైఎస్ జగన్ సొంత నియోజకవర్గంలో తొలిసారి టీడీపీ ఘన విజయం సాధించింది. టీడీపీ అభ్యర్థి మారెడ్డి లతారెడ్డి 6,000 మెజారిటీతో గెలిచారు. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల వలె హోరాహోరీగా పులివెందుల ఉప ఎన్నికలు జరగడంతో ఫలితాలపై నెలకొన్న ఉత్కంఠ తెరపడింది. వార్ వన్ సైడ్ అన్నట్లుగా అధికార పార్టీకి గెలుపు దక్కింది. వైఎస్ ఫ్యామిలీ అడ్డా అని చెప్పుకునే పులివెందులలో వైఎస్ జగన్కు పెద్ద షాక్ తగిలిందనే చెప్పొచ్చు. ఎన్నో ఏళ్లుగా వైఎస్ ఫ్యామిలీ వెన్నంటి ఉన్న పులివెందుల ఓటర్లు ఈ ఉప ఎన్నికల్లో టీడీపీ వెంట నడిచారు. సొంత ఇలాకలోనే జగన్ పార్టీ చతికిల పడింది. టీడీపీ అభ్యర్థి లతారెడ్డి 6,035 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డిపై డిపాజిట్ కోల్పోయారు. ఈ స్థానానికి టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్ పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు కలిపి 11 మంది పోటీపడ్డారు. లతారెడ్డికి 6,716 ఓట్లు రాగా హేమంత్ రెడ్డికి 683 ఓట్లు వచ్చాయి. స్వతంత్ర అభ్యర్థులు కాంగ్రెస్కు 100 లోపు ఓట్లు లభించాయి. దాదాపు 30 ఏళ్ల తరువాత పులివెందుల జెడ్పీటీసీ స్థానాన్ని టీడీపీ కైవసం చేసుకుంది. ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికల్లోనూ పులివెందుల ఫలితమే వచ్చింది. టీడీపీ అభ్యర్థి ముద్దు కృష్ణారెడ్డి 6,267 ఓట్లతో విజయం సాధించారు. ఈ ఉప ఎన్నికల్లో ముద్దు కృష్ణారెడ్డికి 12,780 ఓట్లు రాగా వైసీపీ అభ్యర్థి ఇరగాంరెడ్డి సుబ్బారెడ్డికి 6,513 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఈ రెండు స్థానాలు కూడా వైసీపీ సిట్టింగ్ స్థానాలే. ఈ ఎన్నికల్లో వాటిని చేజార్చుకుంది. టీడీపీ అభ్యర్థిని మంత్రి సవిత అభినందించారు. పులివెందులలో ప్రజాస్వామ్యం గెలిచిందన్నారు. స్వతంత్ర దినోత్సవానికి ఒక్కరోజు ముందే పులివెందులకు స్వేచ్ఛ లభించిందని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో జగన్ పులివెందుల కోటాను బద్దలు కొడతామన్నారు. అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి ఒక్కరూ వేదిక పైన ఉన్న ప్రతి ఒక్కరూ ప్రతి ఇంటికి వెళ్ళి ఈ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరుగుతాయి. ఎందుకంటే 11 నామినేషన్లు పడ్డాయి. ప్రజాస్వామ్యానికి ఇదే నాంది అనే విషయాన్ని
ప్రజలకు భరోసా కల్పించాం, నమ్మకాన్ని కలిగించాం. మేము సైతం మీతో పాటు ఉంటాం, మీరు ధైర్యంగా వచ్చి మీరు మీ ఓటు హక్కును ఉపయోగించుకోండి ప్రతి ఒక్క ఇంటికాటికి వెళ్ళి మేము చెప్పాం. అదే విధంగా ప్రజలు కూడా మమ్మల్ని నమ్మారు. ఎందుకంటే 1 సంవత్సరం లోపల మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏదైతే సూపర్ 6 కావచ్చు, చేయనివి చెప్పాం, చేయబోయేటివి చెప్పాం. ఈ రోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినా కనిపిస్తున్న పరిశ్రమలు కావచ్చు, తాగునీరు కావచ్చు, సాగునీరు కావచ్చు, ఈ రోజు గతంలో మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే వైఎస్ జగన్ కుటుంబం సొంతగడ్డ పులివెందుల జెడ్పీటీసీకి 3 దశాబ్దాల్లో ఒక్కసారి మాత్రమే ఎన్నికలు జరిగాయి. 1995, 2006, 2013, 2021లో పులివెందుల జెడ్పీటీసీ ఏకగ్రీవమైంది. చివరిగా 2001లో మాత్రమే ఎన్నిక జరిగింది. ప్రస్తుతం జరిగిన ఎన్నికలతో అక్కడ ఏకగ్రీవాలకు తెరపడింది. మరోవైపు పులివెందుల ఒంటిమిట్టలలో పోటీ చేసి ఓడిపోయిన వైసీపీ అభ్యర్థులు హేమంత్ రెడ్డి, ఇరగాంరెడ్డి సుబ్బారెడ్డిలు ఈ ఎన్నికల్లో అక్రమాలను సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. వీరి పిటిషన్లను హైకోర్టు తోసిపుచ్చింది. జెడ్పీటీసీ ఎలక్షన్ ఒకే రౌండ్ లో మొత్తం కౌంటింగ్ అయిపోవాలంట. అంటే కోర్టు తలుపులు తెరిచేప్పటికి, కోర్టు తాళాలు తీసి బూజు దులిపి జడ్జి గారు కుర్చీలో కూర్చునేప్పటికీ ఎన్నికైనట్టుగా ఈ ఎన్నికల పత్రం ఇచ్చేసేయాలి. ఎందుకంటే మళ్ళీ జడ్జి గారు ఈ ఆధారాలను చూసి మొత్తం ఎన్నికల కమిషన్ ని, కలెక్టర్ ని 2 మొట్టికాయలు మొట్టి ఎలక్షన్ అంతా ఆపండి అంటాడేమో అని చెప్పని కంగారు, భయం, ఆదరా బాదరా. అంటే ఎన్నిక అయిందని పులివెందుల్లో మేము గెలిచామనేటువంటి ఇది గెలుపా అని అడుగుతున్నాను. ఎవరిని మోసం చేస్తాను? మీరేమనుకుంటున్నారంటే ఈ రాష్ట్ర ప్రజల్ని ఏమారుస్తున్నాము, మహా తెలివితేటలతో 45 ఏళ్ల అనుభవంతో ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని ఏమారుస్తున్నామనేటువంటి పగటి కళలతోనే మీరు ఇవాళ ఈ పులివెందుల ఎన్నికల్ని ఏ రకంగా జరిపారో. కానీ ప్రజల అమాయకులా? ఇట్లాంటి నారా చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళని ఎంతమందిని చూసుకుంటారు? ప్రజలు ఎప్పటికీ అమాయకులు గారు. మీరెన్ని మసిపూసి మారేడుకాయలు చేసి ప్రజలకి చూపిద్దాం అనుకున్నా, పులివెందుల్లో మొదటిసారి ప్రజాస్వామ్యం బతికించాం అని చెప్పని ఈ డ్రామాలకి మీరు ఎన్ని చేసినా కూడా కళ్ళకు కట్టినట్టు ఇవాళ మీడియా అంతా చూపించింది. పులివెందుల జెడ్పీటీసీ ఎలక్షన్ ఒకే రౌండ్లో మొత్తం కౌంటింగ్ అయిపోవాలంట. అంటే పులివెందుల జెడ్పీటీసీ స్థానానికి 11 మంది అభ్యర్థులు బరిలోకి దిగారు. ఒంటిమిట్టలో 11 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. పులివెందుల నుంచి జెడ్పీటీసీగా గెలిచిన మహేశ్వరరెడ్డి 3 ఏళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. అలాగే ఒంటిమిట్ట నుంచి జెడ్పీటీసీగా ఉన్న ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి 2024 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసి రాజంపేట ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఈ క్రమంలోనే పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. పులివెందుల జెడ్పీటీసీ స్థానం ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైన నాటి నుంచే గెలుపుపై చేతులెత్తిన వైసీపీ ప్రతి చిన్న విషయానికి ఏదో ఒక కారణం చెబుతూ ఆరోపణలు గుప్పించింది. వైసీపీకి వచ్చిన ఓట్లను చూస్తే ఆ పార్టీ ముందే చేతులెత్తేస్తుందని తెలుస్తుంది. ఇక రీపోలింగ్ను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించిన వైసీపీ కౌంటింగ్ను బాయ్కాట్ చేసింది. కడప జిల్లాలో మొదటిసారి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగాయని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అన్నారు. ప్రజలు స్వేచ్ఛగా ఓటు వేసే ఫలితాలు ఎలా ఉంటాయో ఈరోజు చూశామన్నారు. 40 ఏళ్లుగా జగన్ రెడ్డి కుటుంబం అరాచకాలు చేస్తూ కడప జిల్లాలో ఏకపక్షంగా విజయాలు సాధిస్తుందన్నారు. దీనికి ముఖ్యమంత్రి చంద్రబాబు కళ్ళెం వేశారన్నారు. బయటికి రానికోకుండా, ఓట్లు వేయనీకోకుండా రిగ్గింగ్ చేసుకుంటూ గత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయితే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అయితే చేయడం జరిగింది. కానీ 40 ఏళ్ల తర్వాత ప్రజాస్వామ్యం పులివెందుల్లో బతికిందని చెప్పేసి గర్వంగా తెలియజేస్తున్నాం. ఇదంతా కేవలం మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి అలాగే మా నారా లోకేష్ గారి చొరవతోనే జరిగిందని. ఎందుకంటే శాంతి భద్రతల్ని కాపాడే దాంట్లో మా ముఖ్యమంత్రి వర్యులు ముందుంటారు. గతంలో గానీ కనీసం పులివెందుల్లో ఎక్కడే గానీ అంటే స్వేచ్ఛాయుతంగా ఓట్లు వేసిన దాఖలాలు లేవు. కానీ ఈ ఎలక్షన్స్ లో ప్రజలంతా బయటకు వచ్చి ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మీ పులివెందుల్లో నీ దౌర్జన్యాలు లేకపోతే కనీసం మరోవైపు టీడీపీ విజయాన్ని తక్కువ చేసే ప్రయత్నం చేస్తుంది వైసీపీ. పులివెందుల ఒంటిమిట్టలో దొంగ ఓటర్లతో ఓటింగ్ జరిగిందని ఎంపీ అవినాష్ రెడ్డి ఆరోపించారు. అసలు దీన్ని ఎలక్షన్ అంటారా అంటూ ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వానికి గుణపాఠం చెప్పే రోజు వస్తుందని అన్నారు అవినాష్ రెడ్డి. ఈ మాదిరి పోలీసుల సంపూర్ణ సహాయ సహకారాలతో వేలాది మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ఈ 15 బూతుల దగ్గర పెట్టి, బూతులు ఎదురుగానే వాళ్ళని పెట్టి, మా పోలింగ్ ఏజెంట్లు లోపలికి పోకుండా అడ్డుకొని ఏజెంట్ ఫారాలు చించి, నిజమైన ఓటర్లు లోపలికి పోకుండా వాళ్ళ దగ్గర బలవంతంగా ఓటర్ స్లిప్పులు లాక్కొని